అక్షింతలు తీసుకున్నారు కదా, అక్షింతలో నీళ్లు కలిపి ఒక తోమపాకు వేసుకోండి నేల మీద. ఆ తోమపాకులో నీళ్లు వరకు వదిలిపెట్టాలి. అక్షింతలు గణపతి స్వామి వారి దగ్గర వేయాలి. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఆ గణపతి స్వామి వారి దగ్గర వేసేసేయండి. వేరే వేరే మంత్ర అక్కడ పూజ చేసిన నక్షత్రం తీసుకుని కళ్ళకద్దుకుని మీరు వేసుకోండి. అక్క మీ పిల్లలు ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి కూడా వేయండి. మాకు కూడా వేయండి కూర్చోని వాళ్ళకి. దీర్ఘసుమంగళి భవ దీర్ఘాయుష్మాన్ భవ బ్రహ్మరాయుర్భవ ధనం సంవత్సరం దీర్ఘమాయు. గణపతి స్వామి వారి తమలపాకు 3 సార్లు కదపాలి. అక్కడ పూజ చేసినటువంటి ఒక పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని కళ్ళ పెట్టుకోండి ఆడవాళ్ళందరూ కూడా. శతానందం భవతి శతమని శతం దీర్ఘాయ నిత్యరాయ కార్తీక దామోదర దేవత అనంతర ఉపాకరా సుసిద్ధిరస్తు. ఆ గణపతిని పక్కకి పెట్టుకోండి. ఆ తమలపాకులో లింగాకారం అందరికి ఇచ్చారు కదా, ఎదుర్కొండ లాక్కోండి. పానమట్ట మట్టుకు ఉత్తరం వైపు ఉండాలి. అంటే మీరు పెట్టింది ఇటు సోమవారం పానమట్టం ఇటు ఉండాలి. ఇటు చూడండి ఒకసారి. సౌజీ అక్క ప్రసన్న ఆ పక్కన నేను వస్తున్నాను. మళ్ళీ అంతా పైప్ అంతా మళ్ళీ అంతా రాదు. కారు పిల్లు ఉంది కారు.